అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణం, మన 22వ తారీఖున డిసెంబర్ 22 సోమవారం నాడు విజయవాడలో బీసీ సంఘాలం 3 సంఘాలను కలిపి ఒక ధర్నా హలో బీసీ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇది ఒక సక్సెస్ మీట్ లాగా నా మిత్రులు నలుగురిని పిలిచి బీసీ మన సోదరులు మీడియా సోదరులు పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్యంగా విజయవాడలో జరిగిన ధర్నా అనుకున్న దానికన్నా, మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు మా యొక్క 3 సంఘాల నాయకులు, ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున గారికి, అలాగే బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఓబులేశ్ యాదవ్ గారికి, బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నీలూరు రిషింగప్ప గారికి, అలాగే వివిధ సంఘాల వారికి, మరీ ముఖ్యంగా ఈ సక్సెస్లో అగ్రభాగంలో నిలిచిన జేబీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, బహుకళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి జట్టిపాలెం వెంకటేష్ గారు, జాంబవరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన కళాకారులు, రైతు కూలీ మహిళలు, డప్పు కళాకారులు, జానపద నృత్య కళాకారులు, అనేక మంది మహిళా సంఘాలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మా యొక్క డిమాండ్లు, మేము కోరింది 3 డిమాండ్లు ముఖ్యమైనవి. బీసీలకు మేమెంతో మాకంతా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రాతినిధ్యం కల్పించేందుకు వెంటనే జనగణనతో పాటు కులగణన జరిపి బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించాలనేది మొట్టమొదటి డిమాండు. అది కూడా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అధికార పార్టీలకు తెలియజేస్తున్నాం. అలాగే బీసీలకు భద్రతా చట్టం తెస్తానని ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా హామీ ఇచ్చున్నారు ప్రజలందరికీ. ఆ చట్టం ఇప్పుడు 19 నెలలు కావస్తుంది దగ్గరగా ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఆ ఊసి ఎత్తలేదు కనుక బీసీలు అంతా ఆందోళనలో ఉన్నాం. గతంలో మీ అందరికీ ప్రభుత్వాలకు కూడా తెలుసు, బీసీలు ఎన్నో అణచివేతలకు, ఎన్నో ఒక అక్రమ నిర్బంధాలకు గురైన వాళ్ళు, ఎంతోమంది భయభ్రాంతులకు గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. బీసీలు ఎక్కువగా బాధలు పడుతున్నారు, ఎక్కువగా నిర్బంధాలకు గురవుతున్నారు, వారికి అభద్రతా భావంతో ఉన్నారు. కనుకనే మీరు ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని వెంటనే నెరవేర్చాలనేది మొట్టమొదటి మా 2వ డిమాండ్. బీసీ చట్టాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలి. ఎందుకంటే కేంద్రమే చేయాలి, కేంద్రం చట్టం 2 కూడా కేంద్ర చట్టం చేయాల్సిందే. బీసీలకు ప్రాతినిధ్యం రిజర్వేషన్ చట్టం కేంద్రం చేయాలి, అది కూడా రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ కల్పించాలి. 9th షెడ్యూల్లో పెడితేనే దాన్ని కదిలించకుండా ఉంటారు. ఎందుకంటే అనేక చట్టాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే 284 చట్టాలకు ఆ 9th షెడ్యూల్ అనేది ఒక వజ్ర కవచంగా ఉన్నది. అందుకే అనేక చట్టాలు ఈ ప్రభుత్వం, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వచ్చాక అనేక చట్టాలని, మహిళా బిల్లులో ఉన్న 28 రాజ్యాంగ సవరణ ద్వారానే మహిళా బిల్లు పాస్ చేసుకున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అవి కూడా ఆర్టికల్ 130 రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టుకుని వాళ్ళు పాస్ చేసుకున్నారు. కానీ మా డిమాండ్లో 3వ డిమాండ్ ఒకటి ఏంటంటే, బీసీ ఎస్టీ ఎస్టీలకి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ
ఫీజు రియంబర్స్మెంట్ ఆపి పిల్లలను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. ఈ నెలాఖరులోనే చెల్లించాలి. డిసెంబర్ నెలాఖరులో, జనవరి నుంచి అందరూ సుఖ సంతోషాలతో కొత్త సంవత్సరంలో ఆనందాలతో ఉండేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలందరికీ చెల్లించాలని 3వ డిమాండ్తో పాటు 4వ డిమాండ్, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ చట్టం 10% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల, ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీ విద్యార్థులకు ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దీన్ని సవరించాలి. 10% జనాభా ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ ఏంటి? మళ్ళీ జనరల్ విభాగంలో 40%, మొత్తం 50%, 10-12%, 14% ఉన్న అగ్రకులాలకు ఓసీలకు దక్కుతుంటే 60% ఉన్న బీసీలు ఏమైపోవాలి? నా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎలాగూ కొంత రిజర్వేషన్లు ఉన్నాయి కనుక అది కూడా 15%, 7%, 22% ఉన్నాయి, సంతోషం. ముస్లిం మైనారిటీలు కూడా 4% ఉన్నాయి, సంతోషం. కానీ బీసీలు 60% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్లు ఎంతవరకు న్యాయం? ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 5.5 కోట్ల జనాభాలో 5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలే. 50 లక్షలకు సుమారుగా, లేకపోతే ఒక 70 లక్షలు మాత్రమే ఓసీలు ఉంటారు. కనుక అగ్రవర్ణాలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. 175 నియోజకవర్గాలున్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60% బీసీలు ఉన్న బీసీలకి 46 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరి 5% ఒక వర్గం, ఓసీల్లో 4.5% ఒక వర్గం, ఇంకొక 7-8% ఒక వర్గం ఉన్న వాళ్ళు మాత్రం దాదాపుగా 100 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. నా ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎలాగూ మీరు ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చిన కనుక వాళ్ళకి హక్కులకు వాళ్ళు ఉన్నాయి. మరి మేము బీసీలు ఏమైపోవాలి? బీసీలకు 100 సీట్లు, 60% ఉన్నారు కదా, 95 నుంచి 100 సీట్ల దాకా బీసీలకు రావాలి కదా. మరి 45, 46, 48 సీట్లు ఇచ్చి మిగతా 50 పైచిలకు సీట్లు అగ్రవర్ణాల వాళ్ళు అనుభవిస్తున్నారు కదా. అంటే మా నోటి కాడ ముద్దని లాగేసుకుంటున్నారు. అందుకే బీసీలో ఇప్పుడు కళ్ళు తెరిచి బాధపడుతున్నారు. అన్ని రంగాలలో కూడా వెనుకబడి ఉన్నారు బీసీలు. కాకపోతే రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం లేకుండా, చట్టసభలో ప్రాతినిధ్యం లేకుండా ఏ జాతి కూడా పైకి అభివృద్ధి చెందలేదు. అదే ఏ చిన్న రైతులు, చిన్న బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం తప్పకుండా. మా ఫిలాసఫీ అది. ప్రతి కులము, అన్ని కులాలు, ప్రతి కులం, బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, ప్రతి కులం చట్టసభల్లో ఉండాలి. అనేక కులాలు ఉన్నాయి బీసీలు, ఎస్సీ ఎస్టీలో కూడా అనేక కులాలు ఉన్నాయి.